దేశ ఆర్థిక అభివృద్ధికి రోడ్లు చాలా కీలకం. రవాణా సేవలను సులభతరం చేసే రోడ్డు మార్గాలు ఎంతగా బాగుంటే అది ఆ దేశ అభివృద్ధికి అంతగా సహాయపడుతుంది. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని రోడ్డు వ్యవస్థపై విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నది. రోడ్ల నిర్మాణాలు తమ హయంలోనే ఎక్కువగా జరిగాయని ఆ పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నది. అయితే బీజేపీ ప్రచారాలు వాస్తవ పరిస్థితులకు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లలో నాణ్యత లోపించింది. రోడ్ల నిర్మాణం విషయంలో ఎన్డీఏ కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయంలోనే అధిక వృద్ధి నమోదైందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్లోని అత్యధిక జనాభా 90 కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి ఆర్థిక అభివృద్ధి అత్యంత స్పష్టమైన సూచిక చక్కని రోడ్లు. ఈ రహదారి విద్య, వైద్యం, వాణిజ్యం, ఉపాధి, ఇతర అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. రహదారి భౌగోళికంగా కనెక్టివిటీని అందిస్తుంది. గ్రామాల్లో రోడ్ల కోసం తీసుకొచ్చిన కార్యక్రమం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇది గ్రామీణ భారతదేశంలోని రహదారి కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ పథకం 2000లో వాజ్పేయి ప్రభుత్వంలో ప్రారంభించబడింది. రెండో దశ 2013లో అందుబాటులోకి వచ్చింది. మోడీ హయాంలో ఈ పథకం మొదట 2016లో విస్తరించబడింది. తర్వాత మూడో దశ 2019లో ప్రారంభించబడింది. దాదాపు 32 లక్షల కోట్లతో 2 దశాబ్దాలుగా 7.6 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించబడ్డాయి. కొత్త గ్రామీణ రహదారుల విషయంలో ఎన్డీఏ కంటే యూపీఏ మెరుగ్గా పనిచేస్తుందని కొన్ని గణాంకాలను ఉటంకిస్తూ నిపుణులు చెప్తున్నారు. ఎన్డీఏ పాలనలో రోడ్డు నిర్మాణం నాణ్యత లేని కారణంగా మొత్తం డెలివరీ ఉద్దేశించిన ప్రయోజనం గణనీయంగా దెబ్బతిన్నదని చెప్తున్నారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో గరిష్ట నిర్మాణం జరిగిందని డేటా చూపిస్తున్నది. పీఎంజీఎస్వై మొదటి దశ కింద నిర్మించిన రోడ్ల వార్షిక సగటు యూపీఏ హయాంలో సంవత్సరానికి 33,415 కిలోమీటర్లు అయితే ఎన్డీఏ హయాంలో సంవత్సరానికి కేవలం 24,537 కిలోమీటర్లు కావడం గమనార్హం. పీఎంజీఎస్వై రెండో దశ ప్రస్తుత గ్రామీణ రహదారులను వాటి ఆర్థిక సామర్థ్యం ఆధారంగా అప్గ్రేడ్ చేయడానికి 2013లో ప్రారంభించబడింది. దీని లక్ష్యం 50,000 కిలోమీటర్లు. ఎంపిక చేసిన మార్గాల నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. మార్చి 2020. ఆ తర్వాత దీనిని 2022 సెప్టెంబర్ వరకు పొడిగించింది మోడీ ప్రభుత్వం. అయితే ఈ లక్ష్యం చాలా వరకు చేరుకున్నది. మొత్తం 48,962 కిలోమీటర్లు మంజూరు చేయబడిన రహదారులకు 48,326 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడ్డాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక మూడో దశలో భాగంగా మావోయిస్టు ప్రభావితమైన ప్రాంతాలపై దృష్టి సారించడానికి 2016లో పీఎంజీఎస్వై కింద కొత్త దశను ప్రారంభించారు. ఇది తెలంగాణ, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, యూపీ మధ్య 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాలను విస్తరించింది. ఇందుకు 2019-20ని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ తర్వాత గడువు మార్చి 2023 వరకు పొడిగించబడింది. అయితే మోడీ పాలనలో ఈ సమయంలో మంజూరైన రోడ్లలో 1/4 వంతు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. బీహార్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, యూపీలలో అత్యధికంగా పూర్తి చేశారు. మధ్యప్రదేశ్, తెలంగాణలు వెనుకబడి ఉన్నాయి. శాంతి భద్రతలు, అటవీ శాఖ అనుమతుల సమస్య, రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో జాప్యం జరిగిందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది ఆరోపించిన విషయం విదితమే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూలైలో మోడీ ప్రభుత్వం 4వ దిశను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త రహదారులను నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న రహదారులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. పీఎంజీఎస్వై 4వ దశ 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను లక్ష్యంగా చేసుకున్నది. దీనిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 4వ దశ కింద నిర్మించిన రోడ్ల మొత్తం పొడవు 78,492 కిలోమీటర్ల. ప్రారంభ లక్ష్యం 1.25 లక్షలు. అంటే పూర్తయింది 63%. పీఎంజీఎస్వై 100% కేంద్ర ప్రాయోజిత పథకంగా 2000లో ప్రారంభించబడింది. అయితే 2015-16లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దానిని కేంద్రం 60%కి, రాష్ట్రం 40%కి మార్చింది. 2 దశాబ్దాలుగా 7.6 లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణానికి భారతదేశం దాదాపు 3.2 లక్షల కోట్లు
వ్యయంతో ఖర్చు చేసింది. 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ 1.79 లక్షల కోట్లు, యూపీఏ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో 0.95 లక్షల కోట్లు ఖర్చు చేసింది. కాగా ఈ పథకం కింద నిర్ధారించిన రోడ్లలో నాణ్యత లోపించిందని కూడా తెలుస్తున్నది. ఇందుకు గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ వ్యాఖ్యల నిదర్శనం. 2022లో గ్రామీణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ నాణ్యత పూర్తిగా ఆమోదయోగ్యం కాదు, పేలవమైన రహదారి పదార్థాలను ఉపయోగించి రోడ్లు నిర్మించారని ఆరోపించింది. పీఎంజేఎస్వై బిల్డింగ్ కాంట్రాక్టులను ప్రైవేట్ వెండర్లకు అప్పగించే విధానాన్ని పునఃపరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం ఆసక్తి గల పార్టీలు ప్రామాణిక బిడ్డింగ్ డాక్యుమెంట్ ని ఉపయోగించి పని కోసం వేలం వేయాలని సూచిస్తున్నారు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోడ్లు నిర్మించినప్పటికీ నిర్వహణ లోపించడం తరచుగా జరుగుతున్నది. పీఎంజేఎస్వై కింద నిర్మించిన రోడ్ల సాధారణ డిజైన్ జీవితం 10 సంవత్సరాలు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని పిలువబడే మొదటి 5 సంవత్సరాలు దాని నిర్వహణకు రోడ్డు కాంట్రాక్ట్ బాధ్యత వహిస్తాడు. తదనంతరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు మారుతుంది. అయితే స్టాండింగ్ కమిటీ ప్రకారం కాంట్రాక్టర్లు తరచుగా నిర్వహణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా ఈ రోడ్లు దెబ్బతిన్నాయి.